శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 15వ అధ్యాయము శిష్యుని లక్షణం నుండి 9వ కందార్థము క్రమ సంఖ్య 240. గురుమూర్తికి ఎదురహంకృతి దొరకొన్నను దొంగ త్రోవ త్రొక్కిన చెవులన్ గురు నింద వినిన చేసిన నరునకు పరిపూర్ణ బోధనలివియో తెలియా కూడదు వాణ్ణి తెలియక కలియా గురుడు తెల్పని పుస్తక రీతి చే పరిపూర్ణ మరసీతినని ఎంతో మురిసిన ఈ బోధ అలివియో తెలియా కూడదు వాణ్ణి తెలియక కలియా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 15వ అధ్యాయము శిష్యుని లక్షణము నుండి ఈరోజు మనము 9వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 240. క్రిందటి కందార్థములో ఆ కపటాత్ముడైన శిష్యుడు తన శిష్యకోటి చూచి తనను మెచ్చుకొరకు అజపములు తపములు చేస్తూ గురుదేవా అని అనేక సార్లు స్మరణ చేయుచుండును, నామస్మరణ చేయుచుండును. ఇంకా వేదాంతార్థమును విపరీత వ్యాఖ్యానము చేయుచు తన శిష్యులు చూచి తనను మెచ్చుకునే కొరకు మెచ్చి ధనము బాగా ఇస్తారనే కారణముచే ఈ విధముగా చేయుచుండును. మరియు తప్పుడు పనులకు భయపడినట్లు అగుపడుచుండును. కానీ సమయానుకూలముగా ఉపాయములు యుక్తులు చెప్పి బ్రతుకుచూ ఉండును. ఇదంతయు లోకులు తనను చూచి మెచ్చి ద్రవ్యము బాగా ఇచ్చేదరని ఈ విధముగా బ్రతుకుతూ ఉండను అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము శిష్యుని లక్షణము 15వ అధ్యాయములో ఈరోజు మనము 9వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 240. ఈ కందార్థము గురు కృపా విశేషమును గూర్చి తెలియచేస్తున్నది. గురు కృపా విశేషము అనగా పరిపూర్ణ బోధ దృఢపడుటకు గురుకృప అత్యంత అవసరమై ఉన్నది. గురుకృప అనగా ఉపదేశ గురువు ద్వారా బోధన పద్ధతిచే పొందవలసిన సమగ్రమైన జ్ఞానము. అంటే పరిపూర్ణ మెరిగి ఎరుక నెరిగి ఎరుకను మాను అను క్రమమున పొందవలసినది.
ఆ దృఢపరుచుకున్నటకు బుద్ధి నిశ్చయముగా చెప్పబడుచున్నది. ఇది కూడా గురువును 4 శుశ్రూషల చేత మెప్పించినప్పుడే సాధ్యమగును. ఇట్టి స్థితి యందు బోధను దృఢపరచుకొనుట, తిరిగి చెప్పగలుగుట అను హంసములలో సామర్థ్యము సిద్ధించును. కానీ చివరి హంసమైన ఎరుకను వీడి గురుర్ వాక్యానుసారముగా సర్వార్పణ భావముతో గుర్తును వీడిన స్థితి యందు జీవించగలుగుట చాలా కష్టమైన విషయము. ఆ గుర్తును వీడి ఆ స్థితి యందు జీవించగలుగుట చాలా కష్టమైన విషయము. ఈశ్వరానుగ్రహ ప్రాప్తి గురుకృప అనగా ఎరుక స్వరూపుడై తాను నిలుచుట అనున్నది సాధ్యమైనప్పుడే విడిచి జీవించగలుగుటకు వీలగును. ఇందుకు గురుపదిష్ట మార్గములో చెప్పబడిన అనుష్ఠాన ఆచరణ పద్ధతుల చేతనే వీలగును. అనుష్ఠాన ఆచరణ పద్ధతుల చేతనే వీలగును. ఈ విధానమును పాటించుట చేత బోధ గ్రహించు తిరిగి చెప్పుటలో ఎట్టి గుణదోషములు కలిగిన అవన్నీ పరిహరింపబడి ఈశ్వరానుగ్రహముచే అంటే గురు కృప బోధ యందు ఆరుడత కలిగి తగిన విధంగా జీవించు విధానము సిద్ధించును. ఈ హంసమును ప్రముఖముగా చెప్పుటకు ఈ పద్యములో పలు దృష్టాంతముల ద్వారా శిష్యునికి ఉండకూడని హంసములు, ఉండవలసిన హంసములు తెలుపబడుచున్నవి. ఎలాగంటే గురుమూర్తికెదురహం కృతి దొరకొన్నను, గురుమూర్తికెదురు అహం కృతి దొరకొన్నను, దొంగ త్రోవ ద్రొక్కిన చెవులన్ గురు నింద పినిన చేసిన నరునకు పరిపూర్ణ బోధ నలవియే తెలియ కూడదు వాణి తెలియక కలియా. గురుడు తెల్పని పుస్తక రీతిచే పూర్ణ మరిసితినని ఎంతో మురసీన ఈ బోధ నలవియే తెలియ కూడదు వాణ్ణి తెలియక కలియా అంటూ శిష్య గురుమూర్తికి అంటే తనకు మంత్రోపదేశము చేసిన గురువుకు తన మంత్రోపదేశము చేసిన గురువుకు ఎదురుగా నిలబడి అహం కృతి దొరకొన్నను, అహం కృతి దొరకొన్నను అనగా అహంకారముతో తలబిరుసుతనంగా ఉండకూడదు. ఎక్కడ తనకు మంత్రోపదేశము చేసిన గురువుకు ఎదురుగా నిలబడి అహం కృతి దొరకొన్నను అహంకారముతో తలబిరుసుతనంగా ఉండకూడదు. దొంగ త్రోవ త్రొక్కిన ప్రమాణము చేసిన విధానానికి అనువుగా కాక వేరే సాధనల యందు ప్రవేశించటం,
అంతేకాకుండా చెవులను గురునింద వినిన చేసిన, గురుదూషణ స్వయముగా చేసిన, లేక ఇతరులు చేసినప్పుడు విన్నా అట్టి నరునకు ప్రాణశక్తి విశేషముగానున్నవాడు పరిపూర్ణ బోధ. పరిపూర్ణ మెరిగి ఎరుకనెరిగి ఎరుకను మానుటాను క్రమములో అలవియే తెలియ, అవిచారించనిచో సాధ్యమవుతుందా? కూడదు వారిని తెలియక కలియా. అటువంటి వారితో ఎటువంటి సాంగత్యము పనికిరాదు. అంటే తనకు మంత్రోపదేశము చేసిన సద్గురుమూర్తికి ఎదుట శిష్యుడు అహంకారము కలిగి గర్వించి మాట్లాడినను, ఎరుక నిర్మీత భ్రాంతి మార్గముల యందు ప్రవర్తించినను, అంటే తప్పుడు మార్గమున నడిచినను, ఎవరైనా తన గురువును నిందించుచుండినచో దానిని విని వానికిని తాను స్వయంగా సద్గురువును నిందించినను, అట్టి వానికి ఈ పరిపూర్ణ బోధ తెలుసుకొనుటకు సాధ్యము కాదు. కనుక ఇటువంటి వారి హృదయము తెలుసుకొని వానితో సహవాసము ఎన్నటికి చెయ్యరాదు. గురుడు తెల్పని వస్తునిచ్చే పూర్వకంగా గురువు ఉపదేశించనిదే పుస్తక రీతిని ఆ పుస్తకము చదువుట చేత పరిపూర్ణము అరసితి అని, ఆ పరిపూర్ణ బోధ యందు సమగ్రమైన ఆరూఢత సంపాదించితిమని ఎంతో మురసినా, ఎంతో సంతోషించినా ఈ బోధ అలవియే తెలియ, పరిపూర్ణ బోధ పొందుటకు సాధ్యమవుతుందా? అంటే ఆ సద్గురుమూర్తి వస్తునిచ్చే పూర్వకంగా పరిపూర్ణ బోధను ఎరుకను రెంటిని తెలియపరుచనిదే ఈ అక్షరబోధ గ్రంథములలో ఉన్న ప్రకారము పరిపూర్ణ పరవాక్యమును నేనెరిగితినని తాను ఎంతో సంతోషించినను, ఈ అచల పరిపూర్ణ బోధ నెరుంగుటకు ఎంతటి వారికి సాధ్యపడదని మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.